ఎగ్జిస్ట్ ఆపరేటర్. నా ఇన్ అనే ఆపరేటర్, నా ఎగ్జిస్ట్ అనే ఆపరేటర్. ఈ 2 నాకు ఎఫినిటీ కిందకొస్తాయి. సో, అలానే నా దగ్గర ఇంకొక 2 ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. సో, ఆ 2 ఆపరేటర్స్ ఏంటి? నాట్ ఇన్ అనే ఒక ఆపరేటర్, డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే ఇంకొక ఆపరేటర్. సో, టోటల్ నాకు 4 ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. సో, ఎఫినిటీ యూజ్ చేసేది ఇన్ అనే ఆపరేటర్. ఎఫినిటీ యూజ్ చేసేది ఎగ్జిస్ట్ అనే ఆపరేటర్. అలానే యాంటీ ఎఫినిటీకి వచ్చేసరికి యాంటీ ఎఫినిటీ యూజ్ చేసేది నాట్ ఇన్ అండ్ యాంటీ ఎఫినిటీ ఇంకోటి యూజ్ చేసేది డస్ నాట్ ఎగ్జిస్ట్. సో, ఇవి నా 4 ఆపరేటర్స్. ఓకే. ఇంతవరకు క్లియర్‌గా ఉన్నారా? యాంటీ ఎఫినిటీ, ఎఫినిటీ. సో, ఇప్పుడు ఎఫినిటీ ఇన్ గురించి మాట్లాడదాం. ఇన్ అనే ఆపరేటర్ గురించి మాట్లాడదాం. సో, ఇన్ అనే ఆపరేటర్‌లో నేను సింపుల్‌గా ఏం చేయొచ్చంటే యూజింగ్ ఇన్ అనే ఆపరేటర్‌ని యూజింగ్ ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేసుకొని నేనేం చేయొచ్చు? నేనిక్కడ తిరుపతి అండ్ చెన్నై. సో, నేను ఈ 2 లేబుల్స్‌ని నేను యూజ్ చేసుకోగలుగుతాను. ఓకే. నేను ఈ ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేసుకొని నేను మల్టిపుల్ లేబుల్స్‌ని సెలెక్ట్ చేసుకోగలుగుతాను. సో, ఇక్కడ నాకు రిక్వైర్మెంట్ ఇన్ అనే ఆపరేటర్‌ని నేను యూజ్ చేయాల్సుంటది. సో, ఇన్ అనే ఆపరేటర్‌లో నేనేం చేస్తాను, నా రీజియన్ ఇచ్చేస్తాను. రీజియన్ కింద నేనేం చేస్తాను, రీజియన్ తిరుపతి గాని, చెన్నై గాని. సో, ఇచ్చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా నా పార్ట్స్ ఏం చేస్తాయి, తిరుపతిలో అండ్ చెన్నై దానిలో నా పార్ట్స్ అనేవి డిప్లాయ్ చేస్తాయి. ఇన్ అనే ఆపరేటర్ చేసేది అంతే పని. ఇంకేం చేయదు పని, ఎక్స్‌ట్రా పని. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎగ్జిస్ట్ గురించి మాట్లాడదాం. ఎగ్జిస్ట్ అంటే ఇక్కడ నేను ఒక రీజియన్ తీసుకున్నాను కదా! ఇక్కడ నేను ఒక రీజియన్ తీసుకున్నాను. రీజియన్ టీపీటీ తీసుకున్నాను. సో, ఈ ఎగ్జిస్ట్ అనే ఆపరేటర్ ఏదైతే ఉందో, ఆ ఎగ్జిస్ట్ అనే ఆపరేటర్ ఏం చేస్తుంది తెలుసా? అది ఓన్లీ ఓన్లీ నా కీని మాత్రమే చెక్ చేస్తుంది. అది ఓన్లీ నా కీని మాత్రమే చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను రీజన్ ఏదైతే అన్నానో అది నా కీ. ఆ రీజన్‌కి ఒక వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఏంటి? తిరుపతి. సో, ఎగ్జిస్ట్‌లో ఏమిటి? నాకు నీ వాల్యూతో సంబంధం లేదు. టీపీటీయా, వైజాగా, చెన్నైయా, అమెరికానా, యూఎస్ఏనా అవంతా సంబంధం లేదు. నాకు రీజన్ అనే కీ ఉందా? ఆ కీ ఎక్కడైతే ఏ వర్కర్స్ అయితే ఆ రీజన్ అనే కీ ఏదైతే ఉందో నేను దానిలో అన్నిట్లో వెళ్లి నా పార్ట్స్‌ని డిప్లాయ్ చేయగలుగుతా.